వ్యూవర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఉన్నారు. ఆల్రెడీ ఐఏఎస్ ట్రైనర్. అలాగే ఆయన మనకి ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే మనల్ని ఎలాగో ఆలోచింప చేయటం అనేది చాలా తక్కువ మంది చేయగలుగుతారు. మూమెంట్లో ఇన్స్పైర్ చేస్తారు. కానీ మనలో లేని ఆలోచనలు పుట్టించడం అనేది రియల్లీ ఇట్స్ అ గ్రేట్ థింగ్, అ రెవల్యూషన్. మరి అలాంటి ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం చాలా రివల్యూషనరీ టాపిక్స్ అనమాట. అవేంటి అనేది మీరు ఇంటర్వ్యూ చూస్తేనే తెలుస్తుంది. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్ మీకు పెళ్ళయిందా? అయింది. మరి మీరు చాలా మందికి పెళ్ళెందుకమ్మా అనవసరం అని చెప్తూ ఉంటారు కదా. సో అసలు పెళ్ళి అంటే మీ ఉద్దేశంలో ఏంటి సార్? యాక్చువల్గా చాలా నిజంగానే డేరింగ్గా అడిగారు మీరు క్వశ్చన్. పెళ్ళయిందా అనే దాంట్లోంచి మా ఆవిడ మా అమ్మాయి కూడా అంటుంటారు యాక్చువల్గా, నాన్న నీకేమో పెళ్ళయి బాగానే ఉన్నావు, నువ్వు మాతో ఇతరులకు ఎందుకు చెప్తున్నావు అని. నేనేమంటానంటే నేషనల్ హైవే మీద 120 km/h వెళ్ళి సేఫ్గా ఇంటికి వెళ్ళినాం కదా అని ప్రతి ఒక్కడు అలా వెళ్తే గ్యారంటీ లేదు అని చెప్పడం ఒకటి. రెండు, ఇవాళ మనం కాంప్లెక్స్ సొసైటీలో ఉన్నాం. రైట్. ఒకప్పుడు సొసైటీ వేరు, ఇవాళ సొసైటీ వేరు. ఒక 20 ఏళ్ల కిందట అంటే మా జనరేషన్, మేము మా పెళ్ళిళ్ళైన జనరేషన్. నాకు 1974లో పుట్టాను నేను. 2000 ఇయర్లో నాకు పెళ్ళయింది. అంటే 23 సంవత్సరాల కిందట పెళ్ళయింది. మా జనరేషన్లో డివోర్స్ చాలా తక్కువ పర్సంటేజ్ ఉండేది, లేదంటలేదు. దానికి కారణం ఏమిటంటే అడ్జస్ట్మెంట్ అంటే కాంప్రమైజ్. అడ్జస్ట్మెంట్ అంటేనేమో ఎంత కాదనుకున్నా సర్లే అని చేసుకునేది. కాంప్రమైజ్ అంటే నా బతికింతే అని చేసుకునేది. ఏదైనా మనిషికి ఉండకూడదని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను నేను. ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ. నీ బతుకుని నీకంటూ లేకుండా, నీ ఇష్టాలకంటూ లేకుండా ఉంటే ఎట్లా? పెళ్ళికి వచ్చేసరికి ఏమవుతుందంటే నిన్ను నువ్వు కోల్పోవాలి, నిన్ను నువ్వు కోల్పోతూ నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఈ కోల్పోవడం అనేది నేను నెగిటివ్గా అనట్లేదు. మీ అమ్మమ్మ గారిని అడగండి, వాళ్ళ అమ్మగారిని అడగండి. కోల్పోవడం అనే పదానికి మంచి పదం వాడారు, వాడు త్యాగం, సాక్రిఫైస్. అవును. అందుకని ఏదో ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని పాట ఉంటుంది చూడండి. భార్య అలా ఉండాలి, అమ్మ ఇలా ఉండాలి, ఆడపిల్ల ఇలా ఉండాలి అని ఒక చట్టం గీశారు అప్పట్లో. నేను ఆ రోజులు చెడ్డ ఈ రోజులు మంచి జడ్జిమెంట్ ఇవ్వట్లే. కానీ ఇవాళ ఆడపిల్ల బయటకు వస్తుందిగా, చదువుకుంటుందిగా, ఎంఎస్సిలో ఎంటెక్లో చేస్తుందిగా, జెన్పాక్లోనో ఎందులోనో పనిచేస్తుందిగా, హాస్టల్స్లో ఉంటుందిగా. తాను కాకపోయినా తన చుట్టూ ఉన్న వాళ్ళు స్మోకింగో డ్రింకింగో చేస్తుంటే క్యాజువల్గా తీసుకుంటుందిగా. నేను ఆడపిల్ల అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఇవన్నీ ఆడవాళ్ళు చేస్తున్నారు, చాలా తప్పని అంటలేదు నేను. ఇవన్నీ మగవాడు ఎప్పటి నుంచో చేశాడు. ఇది సమాజంలో మనం మారుతున్న ఈ దశలో స్త్రీ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో స్త్రీ ఏమో ఏదో ఏమంటారు జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది ముందుకి, మగవాడు ఆగిపోయాడు. అందులో ఏమవుతుంది, మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళని జడ్జి చేయడం మొదలు పెడుతున్నారు. మీరు మోడర్న్ డ్రెస్ వేసుకెళ్ళండి, జడ్జి చేస్తారు మగవాళ్ళు. ఈ జడ్జిమెంటల్ దాంట్లో అమ్మని, చెల్లిని, స్నేహితురాలని నువ్వు ఎంత జడ్జి చేసినా పర్వాలేదు. భార్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ లంకి వేరు, అక్కడ తేడా కొట్టేస్తుంది. ఓకే. అందుకు నేను ఏమంటానంటే నీకు హృదయ వైశాల్యం లేకపోతేనేమో పెళ్లి చేసుకోకు మగవాళ్ళకి, నీకు క్లారిటీ లేకపోతేనేమో పెళ్లి చేసుకోకు అమ్మాయిలకి చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను చెబుతున్నాను కాబట్టి నా మ్యారిటల్ ఉండాల్సి ఉండకపోతే కోర్స్ ఎవరైనా చూసేవాళ్ళకి అనిపించవచ్చు అది. కానీ నేను మా అమ్మాయికి రీసెంట్గా అద్భుతమైన మాట చెప్పాను. అదేంటంటే ఇప్పుడు నేను నా మ్యారిటల్ లైఫ్ బాగుందని నేను సమాజాన్ని చూస్తున్నప్పుడు నేను ఇతరులకు చెప్పకపోతే తప్పు అవుతుంది. కన్వే చేసే విధానం వేరే ఉండవచ్చు. అందులో నేను ఒకటే చెప్తానబ్బా, పెళ్ళి చేసుకోవాలంటే క్లారిటీ తోటి ముందుకెళ్ళండి. రైట్. ఇది అమ్మాయిలకి. ఎప్పుడైనా సమాజం ఏంటో
తరతరాలుగా అమ్మాయిలకే చెప్తుంది, లేదు, అబ్బాయిలకి. యాక్చువల్గా ఇందులో నేను అమ్మాయిలను సపోర్ట్ చేస్తే అబ్బాయిలు చెప్పాను ఇది. Well, coming to ఎందుకని this, ఎందుకని ఎందుకు నేను ఏమన్నాను, మారాల్సింది అబ్బాయిలు అన్నాను నేను, అమ్మాయిలు అనలేదు నేను. రైట్, అమ్మాయిలు బయటకు వస్తున్నారు. అవును. మా స్టేజ్లో నేను 94 డిగ్రీ అయ్యే సమయంలో స్త్రీలు చదువుకోనే బయటకు వచ్చిన విధానం వేరు. ఇవాళ 2023లో స్త్రీలు అమ్మాయిలు మొన్ననే బీటెక్ చేసిన అమ్మాయి బయటకు వచ్చేది విధానం వేరు. అవును, ఎవరు మారుతున్నారు ఇప్పుడు? అమ్మాయిలు. అందుకని ఎవరు మారాలి? అబ్బాయిలు. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పారు కదా సార్, అబ్బాయిలు హృదయ వైశాల్యం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు అనేసి. సో అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఆలోచన తీరు బ్రాడ్గా ఉండాలి అని. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఆలోచన తీరు బ్రాడ్గా ఉండటం అనేది నేను అంటే అబ్బాయిలకి ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుండి వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో అవే స్థిరపడిపోతాయి. అమ్మాయిలు అమ్మగా మారినప్పుడు వాళ్ళ విధానం మారిపోతుంది, పెళ్ళైనప్పుడు. సో దెర్ ఆర్ ట్రాన్సిషన్స్ ఫర్ ఉమెన్. అబ్బాయిలకు అలా ఉండదు, స్టేట్మెంట్ స్ట్రాంగ్గా అక్కడే ఉండిపోతాయి అన్నమాట. సో అంటే అబ్బాయిలు మొదట మారాలా, అమ్మ నాన్న మారే విధంగా? చాలా మంచి క్వశ్చన్ అండి అపర్ణ. బేసికల్గా కుటుంబాల్లో అప్రోచెస్ మారాలి. నేను దాన్ని కొంచెం కేస్ స్టడీగా చెప్తాను, ప్లీజ్. అమ్మా నాన్న పిల్లలకి 3 పాయింట్లు చెప్పాలి. 1, సొసైటీని గౌరవించి. నేను బ్రాడ్గా చెప్తున్నాను. నేను సొసైటీని గౌరవించడం అంటే అర్థం ఏంటంటే సొసైటీలో ఉన్న మనుషులను గౌరవించి. నువ్వు పోలీస్ కానిస్టేబుల్ని గౌరవించు, పోస్ట్ మ్యాన్ని గౌరవించు, కొరియర్ బాయ్ని గౌరవించు, స్విగ్గీ జొమాటో తీసుకొస్తున్న బాయ్ని కూడా గౌరవించి. గౌరవించడం అంటే కాళ్ళ మీద పడిపోమనో, సన్మానాలు చేయమనో, శాలువాలు కప్పమనో కాదు. రెస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. 2, రెస్పెక్ట్ ద ఉమెన్. నీ చెల్లైనా, మీ అమ్మైనా, అక్కైనా, లేకపోతే రేపొద్దున వచ్చే భార్య అయినా, నీ స్నేహితురాలైనా. సార్ కెన్ ఐ ఇంటరప్ట్ ఇఫ్ యు పర్మిట్? రెస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ అన్నారు, అందులోనే ఆడ మగ ఇద్దరు వచ్చేసారు. మళ్ళీ స్పెషల్ గా రెస్పెక్ట్ ద ఉమెన్ అంటే అక్కడే జెండర్ ని డిఫరెన్షియేట్ చేసినట్టు లేదా సార్? కాదు, ఎందుకంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో రెస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ అంటే అవుట్ సైడ్ ఫ్యామిలీ. ఓకే ఓకే. రెస్పెక్ట్ ద ఫిమేల్ అని ఎందుకన్నావు అంటే ఇన్సైడ్ ద ఫ్యామిలీ. ఎందుకనంటే అబ్బాయిలకి ఎలాగూ దక్కింది. ఇప్పుడు అక్కడ 2 సీట్లు ఉన్నాయి, 3వ సీట్ ఎవరికి వేస్తాం? ఆ 2లో ఆల్రెడీ కూర్చున్న వాళ్ళకి కాదు, లేని వాళ్ళకి. అందుని సమాజంలో అయినా కుటుంబాల్లో అయినా వెన్ కంపేరింగ్ విత్ మేల్, ఫిమేల్ కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, తక్కువ చేసి చూస్తారు కాబట్టి. ఇప్పుడు తెలుగులో ఫెమినిజం అని ఒకటి ఉంది, 1985లో వచ్చింది. ఓల్గా గారని, జయప్రభ గారని ఇలాంటి వాళ్ళు రాశారు. అందులో ఒక ఆవిడ రాస్తారు, నేను బయటికి వెళ్దామంటే జస్ట్ అమ్మా నేను గుడికి వెళ్తాను అంటే నాకు 20 ఏళ్ళు, వెళ్తే వెళ్ళమ్మా కానీ తమ్ముడిని తీసుకెళ్ళు అంది అమ్మ. తమ్ముడికి 6 ఏళ్ళే అంది. అంటే 6 ఏళ్ళ మగపిల్లవాడు అవడం వల్ల 20 ఏళ్ళ ఆడదానికి శీలరక్షకుడైపోతాడా అనేది ప్రశ్న. ఇది 1985, ఇవాళ మనది 2023. ఇవాళ మారిందండి. ఈ మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందుకని నేను ఇళ్లల్లో స్త్రీలను గౌరవించాలి. చిన్న చిన్న ఈక్వేషన్స్, చిన్న చిన్న పారామీటర్స్ మాట్లాడలేదు నేను, బట్ బ్రాడర్ వేలో. రైట్ సార్, డెఫినెట్గా. ఆడపిల్ల నేను ఈ పని చేయాలనుకుంటున్నాను నాన్న అంటే రెస్పెక్ట్ దెమ్, రెస్పెక్ట్ హెర్. ఆమెను గౌరవించి పంపించని చెప్పడం నా ఉద్దేశం. కావాలంటే మంచి చెప్పడం వేరు, అవును, జాగ్రత్తలు చెప్పాలి వేరు. రైట్. ఇప్పుడు నేను ఒక ఆయన ఇంటికి వెళ్ళాను, మామూలుగా మేము అందరం కూర్చున్నాం. టీ తాగుతారా అన్నారు ఆయన. తాగుతానండి అన్నాను. నేను మా ఫ్యామిలీ అందరూ వెళ్ళాం. టీ పెట్టు, షుగర్ తగ్గించి పెట్టు, వేయి తక్కువే అలా చెప్పాడు ఆయన. మీరు నమ్ముతారా, నేను అన్నాను ఆయనతోటి, ఇదే కాస్త పొలైట్గా చెప్పొచ్చేమో అన్నాను నేను. అంటే మావిడ నాకే చూసి నువ్వు అలా చెప్తావా అన్నట్టుగా. అంటే నా పాయింట్ ఏంటంటే నేను అలా చెప్తానా లేదే అనేది ఎంతైతే నేను అలాగే చెప్తాను. నేను ఖచ్చితంగా అలాగే చెప్తాను. టీ పెట్టగలవా అని అడుగుతాను తప్పించి, కానీ టీ పెట్టు అని నేను.
ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ మొగుడా, పెళ్ళామా, ఒకరెక్కువ, ఒకరు తక్కువ, ఆ మాత్రం ఆత్మీయత లేకపోతే ఎట్లాగా? నేను దాని గురించి మాట్లాడట్లేదు. మనందరం ఏం చేస్తాం తెలిసిన అంటే కన్‌ఫ్యూజ్ చేసేస్తాం తెలివిగా. అవును. ఆ! అంటే ఏంటి? అక్కడ గ్లాస్ నీళ్ళు ఉన్నాయనుకుందాం. ఎవడైనా తన్నేసాడనుకుందాం. కళ్ళెత్తికెక్కాయ అంటాం. హ్మ్. అదే నేను తన్నేసాననుకోండి, అడ్డంగా పెట్టేటి ఎవడురా అంటాం. అదే కన్వీనియన్స్. కన్వీనియంట్‌గా మనం మార్చేస్తాం. కానీ నా పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భార్య అయినా సరే గౌరవించు, టీ అయిన విషయాన్ని గౌరవించు అని చెప్పడం నా ఉద్దేశం. సో ట్రూ సార్. అంతే నేను చెప్పదలుచుకున్నాను నేను. అలా అని చెప్పి ప్రతిరోజు చేస్తామా లేదా, ప్రతిసారి చేస్తామా లేదా, ప్రేమలుండవా, ప్రేమన్న చోట ఆప్యాయత చనువుతోటి కానట్లేదు నేను. నలుగురు వచ్చినప్పుడైనా కనీసం అనేది నా పాయింట్. హ్మ్. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఏమన్నా పర్లేదు. కరెక్ట్. ఇప్పుడు మీరున్నారండి ఆఫీస్‌లో ఉన్నారు. మీకు ఆఫీస్‌లో బాస్ ఉన్నారనుకుందాం. బాస్ ఎందుకు కెమెరామెన్ ఉన్నారనుకుందాం. ఎవరూ లేనప్పుడు ఓ జోక్ వేయొచ్చో, లేకపోతే ఇంకోటి వేయొచ్చో చేయొచ్చు. కానీ మరి గెస్ట్ వచ్చినప్పుడు రైట్. అక్కడే మన విఘ్నత తెలుస్తుంది. తెలిసిపోతుందిగా. దాన్ని రోల్ ప్లే అంటారు ఇంగ్లీష్‌లో. అవును అంటే సార్. నీ రోల్ ఏంటి? దానికి ఏ విధంగా నువ్వు ఉండాలి అని. స్టేటస్ అండ్ రోల్ ఉంటుంది. దీన్ని ఆంథ్రోపాలజీ కానీ, సోషియాలజీ కానీ. నేను దాని గురించి మాట్లాడుతున్నాను నేను. యాహ్! రెస్పెక్ట్ ద వుమెన్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. మూడవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అవును. ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. హ్మ్. అది అర్థం చేసుకుంటాను నేను. అది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళాను. హ్మ్. అది అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్‌లు వస్తాయి. సో అది ట్రూ. భార్యాభర్తల గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఆ కాంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నాం. అవును. మిగతా వాటికేను భార్యాభర్తల అనుబంధానికి ఉన్న చిన్న డిఫరెన్స్ చెప్పి ఆన్సర్ ముగిస్తాను నేను. షూర్ సార్. మీరు ఏదైనా చెప్పండి మీ ఓపిక అపర్ణ. ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు. ఫైనాన్షియలైజేషన్ మాత్రమే ఉంది. హ్మ్. అక్కా తమ్ముళ్ళు ఫ్యామిలీ బాండింగ్ మాత్రమే ఉంది. హ్మ్. ఇద్దరు పక్కన ఏదో ఒక జాబ్ చేస్తున్నారు. ఎంప్లాయీ లేదా కో ఎంప్లాయీ మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో ఏ బంధంలో అయినా కానీ ఉంటే ఎమోషనల్ ఒక బాండ్ ఉండొచ్చు. హ్మ్. లేకపోతే కనుక ఫినాన్షియల్ బాండ్ ఉండొచ్చు. హ్మ్. లేకపోతే కోఆపరేటివ్ బాండ్ ఉండొచ్చు. లేదా హెల్పింగ్ బాండ్ ఉండొచ్చు. రోడ్డు మీద ఎవరో పడిపోయారు, మీరు లేపారు, వెళ్ళారు. మీ ఫ్రెండ్ మీరు హాస్టల్‌లో ఉన్నారు. ఫ్రెండ్‌కి ఏదో ఒక ఫీవర్ వచ్చింది. మీరు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. 5 రోజులు ఆమెతో ఉన్నారు మీరు. హ్మ్. కానీ ఈ భూప్రపంచంలో ఒకే ఒక బాండ్ కావాలంటే చూడండి. ఏదైతే కూడదని సొసైటీ నొక్కి చెబుతుందో ఫిజికల్ బాండ్ అనే దాంతోటి కూడిన ఎమోషనల్ బాండ్ తోటి కూడిన ఫినాన్షియల్ బాండ్ తోటి కూడిన అన్ని బాండ్లు ఏర్పరిచేది ఒకే ఒకటండి. వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్. రిలేషన్‌షిప్. అందుని చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సిన ముడి. సో ట్రూ. సో మరి ఆ జాగ్రత్తలు ఏంటి అనేది మనం మాట్లాడదాం సార్. బట్ బిఫోర్ దట్ లెట్స్ హావ్ ఎ కాఫీ బ్రేక్. ప్లీజ్. సార్ చాలా కరెక్ట్‌గా చెప్పారు సార్. అంటే ఆ క్లారిటీ అసలు పెళ్లి చేసుకోవటానికి ఒక అమ్మాయి అయినా, ఒక అబ్బాయి అయినా సరే ఆహ్, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అండ్ మామూలుగా 4 అగ్రీమెంట్స్ అని ఒక పుస్తకం ఉంటుంది సార్. అందులో కూడా ఈ టాపిక్ ఒక చోట వస్తుందనమాట. సో, ఇట్ ఈస్ ఆల్సో అన్ అగ్రీమెంట్ అని. మనం అవును. ఎవరితో మన లైఫ్‌ని, మన శరీరాన్ని, మనసుని, ఎమోషన్స్‌ని షేర్ చేసుకుంటున్నామో దట్ ఈస్ అ ప్యూర్ అగ్రీమెంట్. అక్కడ క్లారిటీ అవసరం అని. సో, దీని గురించి ఒక్కసారి సార్. ఇక్కడ ఒక డిస్క్లైమర్ వేసి చెబుదాం. ష్యూర్. ఏంటి ఆ డిస్క్లైమర్ అంటే, చూసే వ్యూయర్స్‌లో 2 రకాల వాళ్ళు ఉంటారు. హ్మ్. ప్రశాంతంగా, హాయిగా శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన ముందు మాటలు చెప్పాలంటే, ఒట్టిపోని ఆవు, బ్యాంక్ అకౌంటు, మాట వినే భార్య, పై క్లాస్‌లోకెళ్ళే కొడుకు ఉన్నంత వరకు హాయిగా ఉంటుంది జీవితం అంటాడు. హ్మ్. మనం ఆళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఆ! ఆళ్ళకేం గాదు. రైట్. ఎవరైతే హ్మ్. ప్రాబ్లమ్‌లోకి వెళ్లారో, హ్మ్. వెళతారో, హ్మ్. వెళ్ళేందుకు అవకాశం ఉందో వాళ్ళకి చెప్తాం మనం. అంతే. ఏంటంటే, మ్యారేజ్ చేసుకోవడానికి ముందు హ్మ్. ఆమె కానీ, అతను కానీ ఎంత కాదనుకున్నా ఒక చిన్న కాన్వర్జేషన్. హ్మ్. నీ అభిరుచులేంటి? నీ స్వభావం ఏంటి? నీ ఆలోచనలేంటి? నీ ఆశలేమిటి? ఆశయాలేంటి? పరస్పరం. హ్మ్. పెళ్ళయిన తర్వాత నాకు చదువుకోవాలనుందండి. ఆమె నిజంగా ఇతను చదివిస్తాడా లేదా? హ్మ్. ఆలోచించగలగాలి. హ్మ్. ఇందులో ఇఫ్స్, బట్స్ అవునండి అరగంటలోనే అన్నీ తెలిసిపోతాయా? అలాంటి కొంతమంది పనికిమాలిన స్టేట్మెంట్స్ ఇస్తారు. అరగంటలోనే తెలిసిపోతాయా? వాళ్ళిద్దరూ ఏదో కాఫీ తాగుతూ నీ ఆశయాలు ఏంటి అంటే ఐఏఎస్ అని ఆమె, చదివిస్తాను తల్లి చదివిస్తానని వీడు అంటారండి. తర్వాత మాట తప్పితే ఏంటి అంటారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అసలు నీ క్లారిటీ ఉందా లేదా అని పాయింట్.
ప్రీ వెడ్డింగ్ షూట్కి చాలా డిస్కస్ చేసుకోవట్లేదా మీ ఇద్దరు? వెడ్డింగ్ ఎక్కడ జరగాలి చేసుకోవట్లేదా? పెళ్ళికి టీవీ స్టార్లు రావాలా, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లు రావాలా అనుకోవట్లేదా మీ ఇద్దరు? వెడ్డింగ్ కార్డ్ మీ ఇద్దరే కదా కూర్చుని, లేదా ఇటు అమ్మా నాన్న అటు అమ్మా నాన్న కదా కూర్చుని చేస్తున్నారు. పెళ్ళికి మెనూతో సహా మాట్లాడుకుంటున్నారు కదా. వీటన్నింటికన్నా పెళ్ళికి వచ్చినోడు భోజనం చేసి వెళ్ళిపోతాడు, అమ్మా నాన్న తాళి కట్టించేసి వెళ్ళిపోతారు. మరి వాట్ అబౌట్ యూ? రైట్. అసలు ఈ మధ్యన అంటే మరి మీరు కావాలంటే ఎడిటింగ్లు వేసుకోండి, తీసేసుకోండి, నాకు అనవసరం. కానీ ఓపెన్ స్టేట్మెంట్ కూడా చెప్తున్నాను, పెళ్ళైన 3 ఏళ్ల వరకు పిల్లల్ని కనొద్దంటున్నాను నేను. పెళ్ళైన 3 ఏళ్ల వరకు పిల్లల్ని కనొద్దు అంటాను నేను. సంప్రదాయవాదులు, హాయిగా ఉన్నవాళ్ళు, అత్యద్భుతంగా ఉన్నవాళ్ళు ఎన్ని కబుర్లని చెప్తారు, భరించేది ఎవరు? మనమే కదా. మరి పెళ్ళైన తర్వాత కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోండి, ఏడాది ఆగండి, 2 ఏళ్ళు ఆగండి, అర్థం చేసుకోండి. దీనికి మళ్ళీ ఇఫ్స్ అండ్ బట్స్ ఇందని చెప్పాను కదా, 30 ఏళ్ళు ఆల్రెడీ వచ్చేసినండి ఈ అమ్మాయికి, ఇంకా 3 ఏళ్ళు ఆగాల, నేను ఏం మాట్లాడలేదు. సి ద పాయింట్ ఈజ్, ఎప్పుడైనా కానీ జీవితంలో ప్రికాషనరీగా బతకడం తప్పైతే కాదు. మీరు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలి, మీకు మహా అయితే ఖర్చు ఒక 25,000-30,000 అవుతుంది మీకు అక్కడ అనిపించింది. సరిగ్గా 25,000 క్యాష్ అయితే క్యాష్, అకౌంట్ లేదు అకౌంట్ పెట్టుకోరు. మోర్ దెన్ దట్ ఉంటుంది ప్రికాషనరీ. ఆఫ్టర్ ఆల్ 2 గంటల ప్రయాణానికే ఇంతగా మీరు ప్రికాషనరీ చేసుకుంటుంటే లైఫ్ ఇది. ప్లస్ భరించాల్సింది ఎవరు? ప్లస్ ఆశలు ఆశయాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇంకోటి చెప్పమంటారా మీరు? ఈ ప్రపంచంలో నేను బలంగా నమ్మేది ఇది, ఇద్దరు మధ్యన స్నేహం, ఆత్మీయత, వాత్సల్యం, బాండ్ ఉండాలంటే చెప్పమంటారా ఏం కావాలో? ప్రేమ కాదు, గడిది గుడ్డు కాదు, అవసరం. మనుషుల్ని కలిపి ఉంచేది అవసరం. ఒక జాబులో ఒక వ్యక్తి ఎందుకు చేస్తాడంటే 1వ తారీఖు కోసం. అందులో ఈలోగా బాస్ తిట్టేవి పడతాడు, ఈ మధ్యన వచ్చే చెమట బిందువులు కిందకి వదులుతాడు. అవసరాలు ఎప్పుడైతే ఉంటాయో, ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు బాగున్నాయంటే ఆవిడ బయటికి వెళ్ళలేదు, వెళ్ళినా బతకలేదు, బతుకుదామంటే బతకనివ్వలేదు. ఒకప్పుడు భర్త చనిపోయిన స్త్రీ నలుగురికి తన భర్త చనిపోయిన చెప్పేది కాదు, పట్నం వచ్చి పల్లెటూరు నుంచి. ఎందుకంటే భర్త లేడు అంటే సమాజం గద్దల్లాగా పొడుస్తుందేమోనని. డైవోర్స్ తీసుకున్న స్త్రీ ఒకప్పుడు డైవోర్స్ తీసుకోవాలి, మా ఆయన దుబాయ్లోనూ ఇంకో చోట ఉన్నాడని చెప్పేది, కాలికి మెట్టెలు పెట్టేది, బొట్టు పెట్టుకునేది. ఎందుకంటే మొగుడు ఎక్కడో ఢిల్లీలోనో గల్లీలో ఉన్నాడని చెప్పేది. ఆ మొగుడు ఆడు ఎక్కడో ఉంటే అదొక ఇది యాక్చువల్గా. రైట్, అవును సార్. మరి ఇప్పటికీ అందుకు నేను ఏమంటానంటే, నువ్వు అందులోకి వెళ్ళే ముందు ఇద్దరు డిస్కస్ చేయండి అబ్బా, ఆలోచించుకోండి అబ్బా. పెళ్ళైన తర్వాత వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ని ఇప్పుడే తెలుసుకోండి అబ్బా. వెల్, మరి దానికి ఇప్పుడు మాట్లాడాలి అంటే చాలామంది కాన్వర్జేషన్స్ చేసుకుంటున్నారు, చాలామంది మీరు అన్నట్టుగా డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ కొన్ని కీ పాయింట్స్ ఇంకా మన తెలుగు కమ్యూనిటీస్ కానివ్వండి, మన వాళ్ళు కొంచెం అమ్మాయి కొన్ని ఇష్యూస్ మాట్లాడితే అమ్మాయిని జడ్జ్ చేస్తారు అనే విషయంలో కూడా అమ్మాయిలు కొంచెం వాళ్ళకి కావాల్సినవి మాట్లాడలేకపోవటం లాంటివి చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బుల గురించి, పెళ్ళికి ముందు డబ్బుల గురించి మాట్లాడుకోవడం, ఆమె ఫైనాన్షియల్ పొజిషన్స్, అతని ఫైనాన్షియల్ పొజిషన్స్, రేపొద్దున ఏం కావాలి అనే పొజిషన్స్. సెకండ్ ఆఫ్ ఆల్, పిల్లలు, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు కొంచెం లేటుగా పిల్లల్ని కనాలనుకుంటున్నారు, అబ్బాయితో చెప్పి పెళ్లి చేసుకుంటారు. కానీ 1 ఇయర్, మీరు అన్నట్టుగా 1 ఇయర్ అయ్యేలోపు పేరెంట్స్ అందరూ ప్రెషర్ చేస్తూ ఉంటారు, నేను నీకు ముందే చెప్పాను కదా అని ఈ అమ్మాయి అంటుంది. అక్కడ మళ్ళీ డిఫరెన్సెస్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద మెయిన్ పాయింట్స్? డెఫినెట్గా ఒక అమ్మాయి అబ్బాయి పెళ్ళికి వెళ్ళే ముందు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సినవి. మీరు క్వశ్చన్లోనే 2-3 ఆల్రెడీ చక్కగా చెప్పేశారు. సారీ సార్. ఒకటి ఎలాగూ ఫినాన్స్, రైట్, 2 పిల్లలు. ఈ రెండింటితో పాటు కీలకమైనవి ఏంటి అంటే, నా స్వభావం ఏంటి, నీ స్వభావం ఏంటి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని క్వాంటిఫై చేయలేకపోవచ్చు మనం, తూకం వేయలేకపోవచ్చు. నీ శాలరీ ఎంత, నా శాలరీ ఎంత మాట్లాడినది ఈజీగా. అయినా మీరు చెప్పిన దాంట్లో మొదటిది ఫినాన్స్ అంటే కెరీర్. నేను పెళ్ళైందా జాబ్ చేయాలా మానాలా, జాబ్ చేయాలంటే ఏంటి, ఇట్లా
పిల్లల్ని కూడా అంతే, 2 ఏళ్ళకా 3 ఏళ్ళకా ఏడాదికా నువ్వేమనుకుంటున్నావు. దాంతోపాటు మూడోది నీ నేచర్ ఏంటి, నా నేచర్ ఏంటి, షార్ట్ టెంపరా మరొకట, నా కోపం ఎక్కువ తక్కువ, శాంతమా కాదా, బద్ధకమా కాదా, అలాగే నాలుగవది నా ఎయిమ్స్ అండ్ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఏంటి, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, ఏం అవ్వలేకపోతున్నాను. అంటే ఇవన్నీ హైపోథెటికల్గా అనిపించవచ్చండి. లేదా పెళ్ళికి ముందు ఇన్ని మాట్లాడుకున్న అబద్ధం చెప్తే ఏంటి అనుకోవచ్చాను. కానీ నేనేం కాదంటలేదు. ఏదో స్వామి వివేకానంద అద్భుతమైన మాట చెప్తారు, మన ఆశయం ఉన్నవాడు తక్కువ తప్పులు చేస్తాడు లేనివాడికి అన్నా అని. అందులో ఉన్నంతలో అట్లీస్ట్ జడ్జి చేయడం అనే పదం వాడారు మీరు, చాలా మంచిది కదా. జడ్జి చేశాడంటే అర్థం ఏంటి, వదిలేయమ్మా. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి మీకు, ఆడపిల్ల తాను ఏమవ్వాలనుకుంటోంది, నాకు కెరీర్ కావాలనుకుంటుందా, నేను హౌస్ వైఫ్గా ఉండాలనుకుంటుందా, తాను తొందరగా పిల్లలు కావాలనుకుంటుందా, తాను బిజినెస్ చేయాలనుకుంటుందా, అత్తమామలతో కలిసి ఉండాలనుకుంటుందా, విడిగా ఉండాలనుకుంటుందా, ఇవి నేను మాట్లాడుతున్నాను. తన సేమ్ అలాగే ఆ అబ్బాయి. ఇవి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకవేళ వీళ్ళిద్దరు మాట్లాడలేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఒక మ్యారేజ్ కౌన్సిలర్ని కలవడం మంచిది. ఇవాళ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది చాలా పెద్ద అవసరం అయిపోయింది ఇవాళ. రోజుకట జస్ట్ నేను మాట్లాడుతున్నా హైదరాబాద్ అంటే రోజుకి జస్ట్ మామూలు హైదరాబాద్లో ఒక జోన్ తీసుకుంటే మాట 400 నుంచి 500 కేసులు డొమెస్టిక్ వైలెన్స్, అబ్యూస్, లేకపోతే మరొకటి కేసులు ఇవాళ నమోదవుతున్నాయి. ఊహించండి, జస్ట్ ఒక పోలీస్ స్టేషన్ మాట్లాడేది. సో అందుకని అటువైపు వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఉన్నంతలో డిస్కస్ చేయండి. మిగతా వాటి ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాటితో పాటు ఇది డిస్కస్ చేయండి. మన చేతిలో ఉన్నదే, మొహమాట పడి బాధపడే కంటే. ఇక్కడ ఒక లైన్ చెప్పి ముగిస్తాను నేను మీకు. అదేంటంటే ఒకప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసేందుకే మేనత్త మేనమామ ఉండేవారండి. వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ మేనత్త అండ్ మేనమామ? మేనమామ అంటే అమ్మకి బ్రదర్, మేన అత్త అంటే నాన్నకి సిస్టర్. అమ్మకి చెప్పలేనివి అబ్బాయి మేనమామకి చెప్పచ్చు, నాన్నకు చెప్పలేనివి అమ్మాయి మేనత్తకి చెప్పచ్చు. అందులో నువ్వు నాకు నచ్చావనే సినిమాలో లాస్ట్లో మేనత్త సుహాస్ ఎంటర్ అవుతుంది. అదేంటి అప్పుడు ఎంటర్ అవ్వాలి? ఆ త్రివిక్రమ్ మామూలుడు కాదాడు, అతను తెలుసును. ఒక ఫ్యామిలీలో శ్రీనాథుడు కాశీఖండం గుణనిధి కథలో రాస్తాడు, మాతులుండు యశో మహిమాతులుండు అని. మేనమామ ఎలాంటి వాడు అనేది. అందుకని అప్పట్లో మేనమామ, పెద్దమ్మ, పెద్ద నాన్న, తాతయ్యలు అందరూ ఉండేవారు. దే యూజ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు వాళ్ళు లేరు. ఉన్నా మనం ఇంక్లూడ్ చేయట్లే కదా ఇవాళ. ఇది నా ఫ్యామిలీరా, నా ఇష్యూరా అంటున్నాం కదా. అందుకని ఈ మాటలు మనం చెప్పడంలో ఉన్న ఒకే ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా దిగండి అని. దిగే ముందు లోతెంతో తెలుసుకో. కడదాకా సాగదు వేట నట్టేట మునిగాక. వెరీ వెల్ సెట్ సార్. అంటే మనం మొహమాటంతో ఎన్నో వద్దులే అనుకుని కానీ తర్వాత బాధపడాలి. అలా కాకుండా మీరు అన్నట్టు ముందే లోతు తెలుసుకొని లోతు డిస్కస్ చేసుకొని దిగితే అప్పుడు ఇద్దరు చేతులు పట్టుకొని ఎచ్చేయచ్చు గట్టదాకా. ఎగ్జాక్ట్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.